ఇన్వెస్టిగేషన్ పేరుతో పెట్రోల్ తగిలేస్తున్నారు తప్ప ఒక ఆధారం సంపాదించలేకపోయారు. షేమ్ ఆన్ యూ. ఎంక్వైరీ చేస్తున్నాం సార్. ఏంటి ఎంక్వైరీ చేసేది? ఇట్స్ ఆల్రెడీ టూ లేట్. ఈ కేసుని సిబిఐ టేకప్ చేస్తుంది. రేపు సెంట్రల్ నుంచి స్పెషల్ సిబిఐ ఆఫీసర్ వస్తున్నాడు. కేసుకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని అతనికి హ్యాండ్ ఓవర్ చేయండి. ఓకే? ఒక్క ఛాన్స్ సార్. చూడు, మన డిపార్ట్మెంట్ కి సల్యూట్లు ఎక్కువ, ఛాన్సులు తక్కువ. ఇది పైనుంచి వచ్చిన ఆర్డర్. వెళ్ళి పని చూసుకోండి. ఓకే సార్. ఏం కొట్టారు? అబ్బా, ఏం కొడుతున్నారు గురు? ఒకసారి ఏం కొట్టారంటే నాకు అదోలా ఉంది. ఇది ఆ పొట్టోడు కూడా కొట్టగలడు. ఇదేంటి వెళ్ళిపోతుంది? నాజం చేసే రకం. సార్, ఈ లిస్ట్ లో అందరి వాటాలకు సంబంధించిన మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి, చూడండి. నౌ యూ కెన్ గో. వస్తున్నా డార్లింగ్. ఇప్పుడే బయలుదేరాను. 20 minutes లో నీ దగ్గర ఉంటాను. నీకోసం ఏం తిమ్మంటావు? ఓకే. can go through this case clearly. We can get on, sir. ఈ కేసులకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈ ఫైల్లో ఉన్నాయి. ఓకే సార్. యు గో త్రూ దిస్. ఓకే. ఆ సిఏ పోస్ట్ మార్టం విషయం ఎంత వరకు వచ్చింది? 2-3 అవర్స్ లో రిపోర్ట్స్ వస్తాయని డాక్టర్ గారు చెప్పారు సార్. ఈ రోజు నుంచి మీరు సిబిఐతో వర్క్ చేయాలి. ఓకే? ఓకే సార్. కేసు కొంచెం బరువు అయింది. యా, ఫైల్ కూడా బరువుగా ఉంది కదా. I don't think this killer is a professional. Anyhow, I'll handle this. Okay? Anyway, good luck. Thank you. థ్యాంక్ యూ సార్. రై, డిస్టర్బ్ చేయకండి రా. ఇప్పుడు డాడీ బిజినెస్ మొత్తం నేనే లీడ్ చేయాల్సి వస్తుంది. అందుకని కలవలేకపోతున్నాను రా. సారీ రా. బాబు గారు, మీకోసం సిబిఐ ఆఫీసర్ గారు వచ్చారండి. వాట్? సిబిఐయా? నాతో పనేంటి? హలో సార్, ఐఎమ్ శంకర్. హలో. కూర్చోండి సార్. థ్యాంక్ యూ. గో అండ్ చెక్. ఐఎమ్ వెరీ సారీ, మీ నాన్నగారు పోస్ట్ మార్టం రిపోర్ట్ చూశాను. అలాగే మీ మిగతా అందరు పార్ట్నర్స్ రిపోర్ట్స్ చూస్తే ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉన్నాయి. మాకొచ్చిన రిపోర్ట్స్ని బట్టి ఇవన్నీ కూడా అనామిక నమ్మే చేసిందని అనుమానంగా ఉంది. ఐ థింక్ అనామిక నమ్మే మీ కంపెనీలో వర్క్ చేసిందంట కదా? తన గురించి డీటెయిల్స్ ఏమీ నాకు తెలియదండి. డీటెయిల్స్ తెలీదా? పోనీ ఇంకెవరి మీద అనుమానంగా ఉందా? అనుమానం? చూడండి, ఇప్పుడు మీకు సంబంధించిన వాళ్ళు అందరూ చచ్చిపోతున్నారు అంటే మీ మీద వాళ్ళకి ఏమైనా ద్వేషం ఉండాలి, లేకపోతే మీ వల్ల వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగి ఉండాలి.
మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పగలిగితేనే నేను మిమ్మల్ని సేవ్ చేయడానికి ట్రై చేయగలను. లేకపోతే రోజు మీ చావు మీరే కొని తెచ్చుకున్నవారు అవుతారు. ఎనీ హౌ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే. అనామిక ఇల్లు ఇదే సార్. మీరా? మీ అమ్మాయి అనామిక కేసు విషయంలో సిబిఐ ఎంక్వైరీ. సిబిఐయా? ఎంత మంది సార్ వస్తారు? అనామిక మా అమ్మాయే, కానీ ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో మాకు తెలియదు. మా అమ్మాయికి పెళ్లి కుదిరింది సార్. ఇంకా 3 నెలల్లో పెళ్లి. అందరి చేత వెతికించాం, అయినా ఏ జాడా తెలియలేదు. ఈ ఘోరం జరిగింది మా చిన్నమ్మాయి సార్. మా కళ్ళ ముందే కోట్లో పొడుచుకొని చనిపోయింది సార్. పొడుచుకొని చచ్చిపోయింది. అలా ఎందుకు జరిగిందో తెలుసుకోవడానికి ఈ అమ్మాయి కూడా కనపడట్లేదు. అసలు ఉందో చచ్చిపోయిందో కూడా తెలీదు. ఇన్ని గాయాలతోటి మేము ఉంటే మీరు ఎందుకు సార్ కారం చల్లుతున్నారు? సరేనమ్మా, మీ చిన్నమ్మాయి కోర్టులో ఎందుకు చచ్చిపోయిందో చెప్పగలరా? ఓ గొప్పింటి కుర్రోడు ఆ అమ్మాయిని ప్రేమ పేరుతో వంచి అవమానించాడు. ఆ అవమానం తట్టుకోలేక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. అతను ఎవరో చెప్పగలరా? డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి సార్. మీరేం బాధపడకండి, త్వరలోనే మీ అమ్మాయిని మీకు అప్పగించే బాధ్యత నాది. ఉంటానమ్మా. నమస్కారం మాస్టర్. ఏ మాస్టారు ఇదేనా రావడం? అవును పెద్దయినా, నీ అర్జీని కలెక్టర్ ఆఫీస్ లో పెట్టాను, పని అయిపోతుంది. అంత లేట్ అవుతుంది, ఎక్కడెక్కడ తిరుగుతావే? ఏమా నిజమే కదా? నీ అందరూ చూస్తాను. ఎందుకు కొడుతున్నావురా? నువ్వులేమ్మా. ఇది ఇది మీకు తెలియదు వేస్తారు. అది ఇంకోటి వేస్తారు. నాకేం తెలియదు పెద్దయ్య, నేను అలాంటి దాన్ని కాదు. నీ భార్య మీద నీకు అనుమానమా? అనుమానం కాదు మాస్టారు, నిజం 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 మాస్టారు, నిజం. నిజమా? మా అందమ్మ చెప్పారు, మా బంధువులు చెప్పారు, మా అమ్మాయి చెప్తూ. ఓహో, అయితే ఇవన్నీ చెప్పుడు మాటలు అన్నమాట. నీ భార్య తప్పు చేస్తుండగా నువ్వు చూసావా? అది గురుగారు. చూసావా? నువ్వు చూసావా? లేదు మాస్టారు. ఆనాటి రాముడి కాలం నుంచి ఈనాటి రాకెట్ కాలం దాకా మగజాతికి భార్యల మీద అనుమానం పోలేదు. అనవసరంగా తాగించారు అంకుల్. అంతా అయోమయంగా ఉంది అంకుల్. నాన్నగారి పార్ట్నర్స్ వాళ్ళ వాటాల గురించి అవి ఆలోచిస్తుంటే సిబిఐ ఆఫీసరు ఎస్ఐ వచ్చి అనామిక డీటెయిల్స్ అడిగి వెళ్లారు. ఇంతకీ అనామిక విషయం ఏంటి అంకుల్? అనామికను నా కళ్ళ ముందే మన వాళ్ళు కారుతో యాక్సిడెంట్ చేసి చంపేశారు. అయితే అనామికే దయ్యమై ఇవన్నీ చేస్తుందంటారా? అయినా దయ్యానికి ఈ సిరింజెస్, చాకు, సీజర్స్ ఇవన్నీ ఉపయోగించాల్సిన అవసరం ఏంటో చెప్పండి. ఏంటో ఇదంతా ఓ ట్రాష్, ఎవరో చేస్తున్నారని నా అనుమానం. ఎందుకయ్యా అంత టెన్షన్? నువ్వు కూల్గా ఉండు, నేను చూసుకుంటాగా. ఎవరు? గర్ల్ ఫ్రెండా? ఐ నో. ప్రొసీడ్. ఓకే అంకుల్, గుడ్ నైట్. ఓకే, నేను చూసుకుంటాగా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. గొంతులోకి మందు దిగుతుంది కానీ నిష ఎక్కడా లేదు. ఇది మందు బాటిలా మాదా బాటిలా? అసలు అనామిక చచ్చిందా చచ్చలేదా? అంత కన్ఫ్యూజన్.
ఒకటే కన్ఫ్యూజన్ కాదు. అలేఖ్య కేసును వాదించిన లాయర్ని పట్టుకుంటే ఏదైనా క్లూ దొరకవచ్చు. హలో సార్, లాయర్ గంగాధర్ని చంపేశారు సార్. నేనెవరనేది నా పేరులోనే ఉంది. నిషా ఎక్కించే విషాన్ని. ఎవరు అసలు ఎందుకు కొడుతున్నావు? సరిగ్గా 3 నెలల క్రితం ఏబీసీ కంపెనీలో పనిచేస్తున్న మా అక్క అనామిక నీ దగ్గరకు న్యాయం కోసం వచ్చింది. మాటిచ్చి తప్ప గుర్తుందా? ఎరా గుర్తొచ్చిందా? గుర్తొచ్చింది. నేను చేసిన తప్పును సరిదిద్దుకోవటానికి ఒక్క అవకాశం ప్లీజ్. ఒకసారి మా అక్క మిమ్మల్ని నమ్మి మోసపోయింది. మా అక్కలా మోసపోను. లాయర్ని చంపటం తప్పని తెలుసా? తప్ప? నీ కారణంగా మా అక్క చెల్లెలు 2 చనిపోయారు. అది నీకు తప్పుగా అనిపించట్లేదా? అవన్నీ నీకు ఇప్పుడు గుర్తొస్తున్నాయా? నీ ప్రాణం మీదకి వచ్చేసరికి నువ్వు లాయర్ అని ఇప్పుడు గుర్తొచ్చిందా? అదే మాకైతే న్యాయం లేవా? న్యాయం చెప్పాల్సిన మీరే సాక్ష్యాల్ని తారుమారు చేస్తుంటే సామాన్యుడికి న్యాయం ఇక్కడ దొరుకుతుంది. ముద్దాయి చేత భగవద్గీత మీద ప్రమాణం చేయిస్తారు. నిజానికి నీలాంటి వాళ్ళ చేత భగవద్గీత మీద ప్రమాణం చేయించాలి. ఏ మతం వారైనా వారి సిద్ధాంతాల కన్నా మీరిచ్చే తీర్పుకే విలువిస్తారు. అలాంటి మీరు కళ్ళారా చూసిన ఆధారాల్ని వదిలేసి నిర్దోషుల్ని దోషుల్ని చేస్తున్నారు. అలాంటి లా అండ్ ఆర్డర్ ని పాటించే మీలాంటి వాళ్ళని క్షమించకూడదురా. శిక్ష తప్పదురా. సార్, 3 bullets సార్. స్పాట్లోనే ఉన్నాను. ఓకే సార్. ఈరోజు నీ బర్త్డే. మనకు అన్యాయం చేసిన వాళ్ళని 5 చంపేశాను. 6వ వ్యక్తి నీ బాయ్ ఫ్రెండ్ శంకర్ గాడి ఆత్మని కూడా త్వరలోనే నీ దగ్గరికి చేరుస్తా. నిజం చెప్పు, నువ్వేదో దాస్తున్నావు. ఇప్పటికైనా జరిగిన దాని గురించి నాతో చెప్పు. చెప్తాను. ఎంతో ఎంతో సంతోషంగా ఉండే మా ఫ్యామిలీ విజయవంతం అయ్యేలాగా చూడు స్వామి. ఓం మహాగణాధిపతి నమః. హరహర మహాదేవ శంభో శంకర. అమ్మా ఆర్ట్ కళ్ళకద్దుకోండి. దీర్ఘాయుష్మాన్ భవ. ఉద్యోగ ప్రాప్తిరస్తు, కళ్యాణ ప్రాప్తిరస్తు, మనో వాంఛా ఫల సిద్ధిరస్తు. ఏమ్మా నాన్నగారు రాలేదా?
మా పెద్దమ్మాయి పెళ్లి విషయం మాట్లాడడానికి ఆయన వైజాగ్ వెళ్లారండి. ఈ సౌభాగ్యవతికి చక్కని మొగుడొస్తాడు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఇల్లు కూడా అలర్మాలెట్టేశారా? దేవుడికి దండం పెట్టుకోండి. ధాతా పురుష్టాజముదాయ హర్షక్రహ ప్రవిద్వాన్ ప్రదిశతస్రహ తమేవం విద్వాన్ అమృతే భవతి నాన్యః. వెళ్ళొస్తామండి. మంచిదమ్మా, శుభం భూయాత్. ఇంకా మీ ఆటలు చాలు. పెద్దానికి ఆఫీస్ టైం అవుతుంది, నీకేమో బస్ టైం అవుతుంది. కాసేపు కూర్చొని వెళ్దాం మమ్మీ. సరే పదండి, కొంచెంసేపు కూర్చుని తొందరగా వెళ్ళిపోదాం. అమ్మయ్యా. అమ్మా ఇదిగో అక్క. వద్దు అంటుంటే దేవుని పాదాల దగ్గర పువ్వు పెట్టి అలా చెప్పక్క. సరే మరీ ఓవర్. ఎంత దెబ్బ తగిలిందమ్మా, రక్తం కూడా కారుతుంది. చూసుకోవద్దా? అయ్యో ఏం పిల్లలో ఏమో, అంతా తొందర ఎక్కువే. ఉండమ్మా నేను కడతాను. నొప్పిగా ఉందా? అవునక్క. చూసుకోవాలి కదే. ఆ కొబ్బరి చిప్ప నేను తీసుకున్నా బాగుండేది. అనవసరంగా దీని వేలు నలిగింది చూడు. ఉండవే. అక్క నన్ను లైఫ్ లాంగ్ ఇలాగే చూసుకుంటారా? ఏమ్మా చిన్న గాయానికి ఇలా అయిపోతున్నారు. పెళ్ళై అత్తారింటికెళ్తే ఎలా ఉండగలరమ్మా? మా చిట్టి తల్లికి ఏ కష్టం కలిగించని ఇల్లరిక పళ్ళుని తెచ్చుకుంటాం. ఏంటి చల్లగా ఉందా? కాస్త దగ్గరగా రావచ్చుగా. ఏ ఆడపిల్లైనా చలిని జయించాలంటే ఒకే ఒక మార్గం ఉంది తెలుసా? ఏంటది? వెచ్చని మగాడి కౌగిలి. అది సరేగాని ఇంతకీ మన మ్యారేజ్ విషయం ఏం చేసావు? అప్పుడేనా? కొన్ని రోజులు ఇలా లైఫ్ ని ఎంజాయ్ చేద్దాం. ఏంటలా ఫీల్ అవుతున్నావు? కూల్ యా, టెన్షన్ అవ్వకు. చూడు శంకర్, నువ్వు లైఫ్ ని ఎంజాయ్ చేయాలంటున్నావు కానీ వైఫ్ గా నన్ను దగ్గరికి తీసుకోవన్నమాట. కూల్ యార్, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? రేపు మార్నింగ్ మనం డైలీ కలిసే చోట వెయిట్ చేయి. నేను మా నాన్న దగ్గరికి తీసుకెళ్లి పరిచయం చేస్తాను. ఓకేనా? ఇద్దరు చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నారు. సంథింగ్ ఇస్ దేర్. హలో నిషా. చెప్పండి డాడీ. ఏంటమ్మా వెళ్ళగానే ఫోన్ చేయాలని తెలీదా? ఇక్కడ మీ అమ్మ నేను ఎంత టెన్షన్ పడుతున్నాం. సారీ డాడీ, ఆఫీస్ వర్క్ లో బిజీగా ఉండి అసలు ఫోన్ చేయాలన్న సంగతే మర్చిపోయాను.